చంద్రబాబు పవన్లపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఎన్నికల కోసమే చంద్రబాబు పవన్ పురంధేశ్వరి ఏపీకి వచ్చారన్నారు. ఓడిపోయాక ఆ ముగ్గురు హైదరాబాద్కు వెళ్లిపోతారన్నారు. నాన్ లోకల్ కిట్టి పార్టీలకు, నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు ఏపీని దోచుకోవడం, దోచుకుంది పంచుకోవడమే పని చెప్పారు జగన్. ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడుని కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మను కానివ్వండి, వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళిపోతారు. ఇది వీరికి మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీలకు, ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు, ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమని కోరుతా ఉన్నా. వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు. మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబును ఎవరు నమ్మొద్దన్నారు సీఎం జగన్. ఆయనను నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అని కామెంట్ చేశారు. సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో అంటూ చంద్రబాబు చెప్తా ఉన్నా మోసానికి అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను. సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో అంటూ చంద్రబాబు చెప్తా ఉన్నా మోసానికి అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను.